నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ గారు. మార్చి నెల 2025 ధనుసు రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం తర్వాత మనకి ఈ శని మంచిగా ఉన్నటువంటి శని అర్ధాష్టమం అయిపోతున్నాడు. కాబట్టి ఆల్రెడీ ఈ ధనుసు రాశి వాళ్ళు చాలామంది, ఒక 5% మంది లవర్స్కి ఇళ్ళు రాసి ఇచ్చేసారు. అంటే ఫ్లాట్ అమ్ముతారు. బిల్డర్ ఉన్నాడు అనుకో, బిల్డర్ ఫ్లాట్ అమ్ముతాడు. లవర్ కాబట్టి కన్సెషనో ఫ్రీయో అండర్స్టాండింగ్స్ వాళ్ళిద్దరికీ తెలియాలి, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అమ్మమ్మని ఆవిడ మనకి అది ఇచ్చినప్పుడు బిల్డర్ పేరే ఉంటుంది, అంటే ఆమె లవర్ పేరే ఉంటుంది, కానీ ఆమె పేరు ఉండదు. కానీ అమ్మకాలు ఆవి చేస్తుంది. మరి ఆ ఇల్లు అమ్ముతామని చెప్పి ఇద్దరికి అమ్మారు. ఈ విషయం వీడికి తెలియదు. ఈ రకంగా ఆయన ముంచేస్తారనమాట. ఈ లవర్లు ఆడవాళ్ళ జోలికి వెళ్తే ధనుసు రాశి వాళ్ళు ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చింది, వాళ్ళ వల్ల రాలేదని వీళ్ళకి అనుకుంటా ఉంటారు. అందరికీ తెలియదులే సీక్రెట్ అని, అందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా ముంచబడతారు. తర్వాత వీళ్ళేది తక్కువ వాళ్ళు ఏం కాదులేదు. ధనుసు రాశిలో 5% వాళ్ళు, 95% మంచి వాళ్ళు ఉంటారు ప్రతి రాశిలో కూడా. సో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో లాస్ట్ మంత్ కంటే బ్రహ్మాండంగా ఉంటుంది. డెవలప్మెంట్ అవుతారు, జీతబత్యాలు బాగా పెరుగుతాయి. అండ్ విద్యార్థుల చదువు పడుకుంటుంది, అంత మరీ ఆశాజనకంగా ఉండదు. తర్వాత ఈ యొక్క రైతులు బ్రహ్మాండమైన వ్యవసాయం చేస్తారు, కానీ చేతికి రాదు. ఇకపోతే అప్పులు తీర్చలేకపోతారు. ఏంట్రా బాబు అన్ని నెగిటివ్సే ఉన్నాయని అనుకోకపోతే మరి పాజిటివ్స్ ఉంటాయా? దాన ధర్మాలు అవి ఇవి చేస్తూ ఉండాలా? మేము చేస్తామండి, ప్రతి వాడు చెప్తాడు. అరే బాబు ఉప్పుడు చేయరా నాయన అంటే మేము ఎప్పుడో చేసామండి, మా తాతలు అదండి ఇదండి అని మనకే చెప్తారు కథలు. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇనుప సంబంధమైన వ్యాపారాలు ఏమైనా ఉంటే మార్చి 29తో ముగించేసుకోవడం మంచిది. కొత్త వ్యాపారాలు, ఇనుప వ్యాపారాలు స్టార్ట్ చేయకూడదు. పాతివి నడుస్తున్నవి ఎలా ఆపేస్తారు? కుదరదు కదా. ఇక వీళ్ళకి అసలు రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహం ఏం చేస్తాడంటే అసలు ఉద్యోగంలో సడన్గా ఎదిగిపోతారు, సడన్గా పడిపోతారు. అలా ఉంటుంది అనమాట. కొంతమందికి ఏమో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు చూడాలి కదా మనం, ఎవరు పడిపోతారు ఎవరు ఉంటారన్నది చూడాలి. అంటే వీళ్ళకి పాపం తొందరగా మాట్లాడడం అది రాదు వీళ్ళకి. ఇప్పుడు మనము వరల్డ్ ఆర్డర్ నెంబర్ 1 జ్యోతిష్కులం, కానీ పాపం వాళ్ళు ఎలా అడుగుతారు తెలియదు కదా. అందరిలాగా అనుకొని ఏమని అడుగుతారు, గురుగారు నా దగ్గర ఒక రాశిచక్రం ఉందండి, కాస్త చూసి చెప్పగలుగుతారా అని అడుగుతారు. పాపం వాళ్ళ ఉద్దేశంలో చెప్పగలుగుతారా అంటే నువ్వు చెప్తావా అని ఛాలెంజ్ చేసినట్టుగా, గురుగారు నా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తానండి బాబు, మీ ఫీజు మీకు పడేస్తాను, మీరు జాతకం చెప్తారంటే అంటే ఏ గురువు అయినా ఒప్పుకుంటాడు. వీళ్ళు ఈ టైపులో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటారు మా అందరితోనూ కూడా. అంటే అయ్యే పని కూడా చెడగొట్టుకుంటూ ఉంటారు, దొబ్బులు తింటూ ఉంటారు అన్నమాట. అలాగే చుట్టాల్లో పెళ్ళికి రారా మొగుడా అని ఆహ్వానం పిలిస్తే వీళ్ళు పెళ్ళికి రావడం కాదు, వాళ్ళ కాళ్ళు కడిగేసి వాళ్ళకి ఏకంగా మొత్తం ఆ ఖర్చులన్నీ పెట్టేసుకొని వాళ్ళకి అప్పులు ఇచ్చేసి ఆ పెళ్లి పెద్దల కింద అయిపోయి బాగుంటుంది. అయితే ఇంకా పెళ్లి పెడాకులు అయిపోయింది అనుకో, అప్పుడు తిట్లు వీళ్ళకే. అది కూడా ఆలోచించరు. మనం అంటే మంచి వాళ్ళకి చూసి చెయ్యాలి, అట్లాంటివన్నీ కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ధనుసు రాశి వాళ్ళ టైమింగ్ బాగాలేదు కాబట్టి ఇనప వ్యాపారాలు బ్రహ్మాండంగా సంపాదించారు ఆ సమయంలో. మార్చి 29 తర్వాత అంత ఆదాయాలు రావు కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి వీళ్ళు. అంతేగాని ప్రతి ఒక్కటి ధనుసు బాగుంటుంది ఇరదేస్తుంది అంటే వాళ్ళు ప్రణాళికలు వేసుకుంటే సరిగ్గా చతికిలు పడతారు. అయితే ధనుసు రాశి వారికి కబళించాలని చెప్పేసి ఒక స్త్రీ రెడీగా కాసు కూర్చుంది. అంటే సుఖాన్ని ఇస్తుంది, అందులో డౌట్ లేదు. తర్వాత ఇరికిచ్చేస్తుంది. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఇరుక్కున్నారు, మామూలు ఏళ్ళంతా. అయితే ఈ అంటే ధనుసు రాశి వాళ్ళకి ప్రౌఢ వయసులో లవ్ స్టోరీలు స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు అనవసరమైన డిస్కషన్స్ పెట్టుకోకూడదు. వీళ్ళు ఆడవాళ్ళకి ఏముందండి, టైంపాస్కి వాళ్ళు ఏం చేస్తారంటే అంట్లు కడుక్కుంటూ ఇల్లు తుడుచుకుంటూ స్పీకర్ ఫోన్ ఒకటి వచ్చింది, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి బుద్ధి ఉండాలి కదా. మగవాళ్ళు పనులు చేసుకునే వాళ్ళకి కస్టమర్స్ మనం వెళ్ళినప్పుడు వాడు గవర్నమెంట్ వాడైనా అలాగే ఉన్నాడు, ప్రైవేట్ వాడైనా అలాగే ఉన్నాడు. ఎలాగంటే కడుపు నిండిన బేరాలే ఇలా ఉంటాయన్నమాట. కాబట్టి ఇది మెయిన్ శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల వచ్చినటువంటి సమస్య ఇది. ఇది ఇలాగా కామంతో రగిలిపోతారు ఈ రాశి వాళ్ళు, ఈ 5% మంది. ఎందుకంటే శుక్రుడు రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు. అందులో అక్కడ కుజుడు ఆయన కూడా అలాగే వీక్ అయిపోయాడు. ఏమంటున్నారు వీళ్ళు ఏమన్నా అంటే కుజ స్తంభన యోగం వల్ల
ఏంటి కుజుడు స్తంభింపజేసాడు. ఎరెక్ట్. కొంతమందికి 95% మంది మంచిగా ఉంటే తీసేయండి, 5% ఏమో ఓవర్, ఇలాగ 2 ఎక్స్ట్రిమిటీస్ అనమాట. ఇంకో 5% వాళ్ళేమో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చేది వీళ్ళకి రోగాలు. అంటే ఏదైనా సరే లిమిటేషన్స్లో ఉండాలి. ఇలా లేకుండా చాలామంది, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఏదైనా వస్తువు డ్యూరబిలిటీ ఉంటుంది, వాడాల్సినంత మేరకు వాడాలి. దేన్నైనా ఎక్కువ వాడితే ఏమవుతుంది, ఇంజిన్ తొందరగా అరిగిపోద్ది. అలా వీళ్ళకి ఒక చిన్న వయసు, ఒక మధ్య వయసు, ఒక పెద్ద వయసు అని ఎందుకు డిఫైన్ చేస్తారు? 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఏమో కామాలని స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వేసేసుకుని 16 సంవత్సరాలు చదువుకోవాల్సి వచ్చినప్పుడేమో ఆ డాక్టర్ సమరంగాడు ఒకడు దొరికాడు, హస్తప్రయోగం మంచిదని. వాడి వల్ల ఈ మధ్య వయసులో వీళ్ళేమో పెళ్ళిళ్ళు సరిగ్గా చేయక అమెరికా మ్యాచ్, ఆ ట్రంప్ గాడు ఒకడు దొరికాడు. ఈ రకంగా వీళ్ళు, ఈ శుక్రుడు రాహు ఇదే కాదని చెప్పండి, డీవియేషన్స్ జరుగుతాయి. వీటిలన్నిటికి ఆస్కారం చేయకుండా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని అవుదామని చెప్పేసి ఈ హరే భక్తిలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళేమో సాధువులు అయిపోమని పడతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా ఈ ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ, స్టూడెంట్స్ వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకుంటూ చక్కగా ఆధ్యాత్మిక పరంగా రమణ మహర్షుల వారు చెప్పినట్టుగా నిన్ను నువ్వు తెలుసుకునేటటువంటి విధానంలో మీరు వెళ్ళినప్పుడు తిరుగు ఉండదు. రైతు తనను తాను తెలుసుకుని ప్రూవ్ చేసుకుని వ్యవసాయంలో దిట్టయిపోయాడు. అండ్ ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుడు తనను తాను తెలుసుకున్నాడు, దెబ్బలు తిన్నాడు. బంగారం పెడితేనే కానీ నేను ఇవ్వను, లేకపోతే నేను ఈ ఏదో ఒక షూరిటీ పెడితేనే నేను ఇవ్వను అంటారు. ఇప్పుడు మీడియా వాళ్ళు ఏ విధంగా అయితే రకరకాల ప్రశ్నలు వేసి తికమకం చేసేసి బొమ్మను నందిని చేసేసి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూలు చెప్పిస్తే వీడు చెప్పినోడు ఎలాగైతే ఇరుక్కుపోతాడో, ఆ విధంగా ఈ లేడీస్ వచ్చి ఈ ధనుసు రాశి వాళ్ళు అలాగడిగి అప్పివ్వు నీ పక్కలోకి వస్తా అని అలా అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా తారసపడతారు. కాబట్టి లేదండి మాది మేము అలా క్యారెక్టర్ కాదని అబ్బా శుద్ధ పోసలు పాపం. కామాథురాణం నలజ్జా నభయం, కామానికి లొంగనటువంటి వాడు ఎవడో ఉండడు. అవన్నీ సొల్లు కబుర్లు చెప్పకుండా ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఐఎమ్ అబ్జర్వింగ్ ఆస్థెటిక్, పెద్ద స్వామీజీలనే చూశాను, నువ్వెంత బచ్చా గడిపి. సో ఈ రకంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మాట్లాడకుండా వీళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళతో మాట్లాడకూడదు, మగవాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడుకోకూడదు. అలాగే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు, ఇక న్యాయ సంబంధమైన ఎవరికైతే వాళ్ళకి రావాలో మరేంటి ఏమన్నా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి? ఇంకొంచెం టైం పడుతుంది. కుజుడు కూడా వీక్ అయిపోయాడు. అక్కడ గురుబలం కూడా లేదు, కుజబలం లేదు. శని రాహుతో కలిసాడు, పీడించేయడమే అనమాట. ఎంతసేపు ఈ కామం వెనకాలే పడతారు. ఇంకా కోర్టులు గొడవలు వెళ్తే ఇప్పుడు అక్కడికి వెళ్తే మళ్ళీ కొత్త కేసుల్లో ఇరుక్కుంటారు. కోర్టులకు వెళ్తే అక్కడికి వెళ్ళి ఏ లేడీస్ లాయర్ను ఏదన్నా అన్నా ప్రాబ్లమే, అక్కడికి ఏ లేడీ స్టాఫ్ని ఏదన్నా అన్నా ప్రాబ్లమే. అక్కడికి వచ్చిన అసలే మొగుళ్ళు వదిలేసిన వాళ్ళు 3 మంది ఈ 498 కేసుల్లో ఉంటారు. అక్కడ ఎవరో ఒకరు తగిలేయచ్చు మళ్ళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన ఈ విషయంలో. ఇక మిగతా వ్యాపారాలు, డబ్బులు ఇవి బాగానే ఉన్నాయి. పిల్లలు, మనశ్శాంతి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దూర ప్రయాణాలు చేస్తారు. శుభకార్యాలు పరిస్థితి గురుగారు, మరి శుభకార్యాలు చేస్తారు వీళ్ళు. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళ దొరపు బంధువులకి పెళ్ళిళ్ళు చేస్తారు, గృహారంభాలు, గృహ ప్రవేశాలు, కొత్తగా స్థలాలు కొండాలు, కారు, ఏముంటాయి నాయన శుభకార్యాలు అంటే ఏముంటాయి? పెళ్ళిళ్ళు, పుట్టినప్పుడు బర్త్డే, సంవత్సరానికి ఒక బర్త్డే, తర్వాత ఇంకా వ్యాలంటైన్స్ డే. మెయిన్గా వ్యాలంటైన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ యొక్క ధనుసు రాశి వారి వారు. కళ్యాణాలు ఇవన్నీ కూడా మామూలే. ఇవన్నీ ఇల్లులు కొంటారు, స్థలాలు కొంటారు, కాలం అయిపోయింది, ఇంక లైఫ్ ఏముంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వారికి ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. ఇంకా మెరుగైన ఫలితాలంటే ఇంకా గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు వీళ్ళకి. అది కాకుండా చెక్ చేయడానికి మనం చెప్పాలి వీళ్ళకి. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి శుక్రుడు రాహువులను వాళ్ళిద్దరిని డివైడ్ అండ్ రూల్ పాలసీలో కొట్టిపడేయాలి. ఐదర్ ఎవడో ఒకడు మన పార్టీలోకి రావాలి. ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల బల వ్యాప్యర్థం. అంటే ఏదో మామూలు లాంగ్వేజ్లో చెప్తున్నాం కదా పంతులు గారు, గురుగారు అనుకుంటున్నారు. శాస్త్రం చెప్తుందిరా నాయన. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా.
అదేవిధంగా శనివారం నాడు చక్కగా తంత్ర జ్యోతిష ప్రకారము రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. మర్రి చెట్టు వేర్లను తెచ్చుకొని చక్కగా వీళ్ళు 41 రోజుల పాటు దాని మీద కుంకుమ వేస్తూ ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః చాలు. ఆ విధంగా కనుక చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మార్చి నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.